స్వామి, వేడుకుంది జరిగిందా? ఆ మల్లన దయ వలన నా భర్తను కాపాడుకున్నాను. నా నమ్మకం వృధా పోలేదయ్యా. ఈ మాటే వాళ్ళు కూడా అంటున్నారు. వయసు వచ్చిన కూతురు పెళ్లి చేయలేకపోయాము అని రాసి కట్టారు. ఇంటి గుమ్మంలో 10,000 రూపాయలు దొరికాయి. ఇంజనీరింగ్ లో చేర్చలేకపోయానని ఓ పేద రాశాడు. గుర్తు తెలియని ఒక అతను దత్తత తీసుకుంటానని 4 ఏళ్ల ఫీజు కట్టెళ్ళాడు. ఇది నిజమో అబద్ధమో నాకే అర్థం కావట్లేదే. ఏం జరుగుతుంది సార్ ఆ గుళ్ళో? బస్సుల సంఖ్య చాలట్లేదని ప్రజలు రోడ్ల మీద ధర్నా చేసే వరకు వెళ్ళింది వ్యవహారం. ఇంటెలిజెన్స్ నిద్రపోతున్నా అంటున్నారు ముఖ్యమంత్రి. ఆ ఏరియా ఇన్స్పెక్టర్ పిలవండి ఫోన్లో. వెళ్ళండమ్మా, వెళ్ళండి 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 వెళ్ళండి. అయ్యా, ఆ వదంతి వెనకాల ఎవరు? వదంతి కాదయ్యా, అది నిజంగా ఏదో శక్తి వచ్చినట్టే ఉందయ్యా. అవును, అది ఇప్పుడు వచ్చి నేను ట్రాన్స్ఫర్ చేయబోతోంది. ఇడియట్. అయ్యా లేదు సార్. మన ఇంటెలిజెన్స్ టీమ్ ని రెడీ చేయండి, నేనే వెళతాను. సార్ గోవింద స్వామి, అతను పెద్ద భక్తుడు. నాస్తికుడిగా ఉండే ఓ యంగ్ ఫెలో మంగపతి, అతను రమ్మనండి. స్పెషల్ పర్మిషన్ లో మిమ్మల్ని ఇక్కడికి పిలిచాను. ఎస్ సార్. ఈ మల్లన్న విషయంలో చేసేదంతా దేవుడు కాదు, కేవలం మనిషేనని పట్టుకునేంత వరకు మనం నిద్రపోకూడదు. నాతో ఆటలాడొద్దు. మీరేమన్నా ప్లే గ్రౌండా? ఈ నిమిషమే నేను నిన్ను సస్పెండ్ చేయించగలను. గో హెడ్.